విశాఖపట్నం గవర్నర్ కార్పొరేటర్ గారు కోడి నరసింహాచార్య గారు మన స్టీరింగ్ కమిటీ సభ్యులు వచ్చారు. కూర్చోబెట్టి ఆశీర్వదిద్దామని మరి ఇప్పుడు రావాల్సి వచ్చింది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అయ్యా అందరికీ నమస్కారం. నా పేరు కోడి నరసింహాచారి. నేను ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు ప్రధాన కార్యదర్శి చేశాను. స్వర్ణకార సంఘంలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో తమ్ముడితో చేస్తూ, అదేవిధంగా నా శ్రీమతి 38వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ. మీ రోజు ఇలాగా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము బ్రహ్మంగారి మఠం శ్రీశైలం ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఈరోజు తమ్ముడు బర్త్డే కదా, ఆశీర్వదం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాం. మీ అందరినీ పెద్దలు కలవడం కూడా నాకు చాలా శుభదాయకం. అందరికీ కూడా నమస్కారం. పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ భద్రాద్రి సమేత భావనాథ స్వామి వారి అందరి ఆశీస్సులు, ఈశ్వరుడు ఆశీస్సులు అన్నీ ఉండి వారి కుటుంబం మీద ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి ఆరోగ్యం ఎప్పుడు బాగుండి ఈ యొక్క రాష్ట్ర స్వర్ణకార సంఘంలో రాష్ట్ర స్వర్ణకారులకి వారు ఎన్నో సేవలు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ రోజు నాకు శుభదినం శ్రీ గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం శ్రీ పారేపల్లి మహేష్ గారు కానీ వారి టీం గారు, ఎందుకంటే ఈ యొక్క శుభ సందర్భంలో అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగానే మాకు ప్రమాణ స్వీకారం చేస్తే అంతకన్నా భాగ్యం ఏముందనేది వారు అనుకోవటం. ఈ రోజున అన్నయ్య గారి ఈ యొక్క జన్మదినం రోజు మేము ప్రమాణ స్వీకారం చేశారు. అలానే ఈ రోజున బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు కూడా ఈ రోజే చేస్తారు. మరి అలాంటి ముఖ్యమైన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ ప్రెసిడెంట్ సెక్రటరీ కోసారి గారికి. నాకేమైందంటే 18-20 వేల మధ్యలోనే స్వర్ణకార సంఘం అధ్యక్షుడు అయ్యి 28 ఏళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయి కసి పెరిగి 35 ఏళ్ళకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయేసరికి ఈ జనాల నాయకుల్ని కొత్త నాయకులను తయారు చేయడం చేశారు. అంటే దీనివల్ల ఏమైందంటే ఏ రోజు నిజం చెప్పరు. పాతోళ్ళు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏ రోజు నన్ను అన్నారు, నేను అన్నా ఒకటే చెప్పాను, నిజం మాట్లాడితే రోజు మెరుస్తాం, అబద్ధం మాట్లాడితే ఒక రోజు 2 రోజులు మెరుస్తాం. నిజం మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలా మీరే ఆలోచించుకోండి. డబ్బు అన్నాడా అసలు కర్రివేడు మాలో ఏసీలో నుంచి ఎంతలోకి వచ్చాడు. 20 ఎకరాల క్వారీ, 2 హోటల్స్, నిద్రపోతే నెలకు 2 లక్షల ఆదాయం నుంచి ఒక ఎన్నికలతో ఇలా తిరిగిపోయి ఉద్యమ నాయకుడిగా మారిపోయారు. ఏ రోజు డబ్బుల కోసం ఆలోచించరా. మిత్రుల శేషం అన్నా ఉండాలా, శిష్టగానం అన్నా ఉండాలా. డబ్బు కోసం ఏ రోజు వేణుమాలో బతకడు. డబ్బే కావాలంటే నాకున్న తెలివితేటలతో కరెక్ట్ గా 2 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించాను. కానీ 100 కోట్లు ఇచ్చేది తర్వాత ఆయనకున్నాడు కూడా నాశనం చేస్తే పేరుండదు. కానీ ఈ రోజు నేను ఇప్పించిన బిస్కెట్లు ఉన్నాయి చూడండి, ఆ బిస్కెట్లు 3 లక్షల నుంచి దాదాపు 5.5 లక్షల దాకా మనం బిస్కెట్లు లోన్ ఇప్పిస్తే ఆ బిస్కెట్లు ఖరీదు 13 లక్షలు అయింది. ఇవాళ పొద్దున వైజాగ్ నుంచి పక్కన వాసుగారికి ఫోన్ చేశాడు, కారులో ఉన్నారు, ఈ బిజీలో స్పీకర్ ఆన్ చేశారు. సార్, నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఎవరైనా పని చేశారంటే మీరేనండి. మీరు ఇచ్చిన బిస్కెట్ ఇప్పటికీ నేను రొటేషన్ చేసుకొని శుభ్రంగా బతుకుతున్నా. అందుకని మీ పుట్టినరోజు మీరు ఇంకా మరిన్ని 10 కాలాలు బాగుండి ఇంకా మంచి చేయాలని. ప్రతి స్వర్ణకారుని లక్షాధికారిని చేయడమే నా వంతు. కోటీశ్వర్లు తయారు కావడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే సిస్టమ్ని పట్టుకున్నా. ఈ రోజున ఒక సిస్టమ్ని పట్టుకుని ఒక మంచి డైమండ్ లాంటి వ్యక్తులతో నేను సావాసం చేసి తిరుగుతా ఉన్నా. వాసు గారు కానీ, కిరణ్ కానీ, ఉన్నటువంటి పెద్దలు మరి ఇలియాస్ బాషా గారు కానీ, రాష్ట్రంలో దాదాపు 152 సంఘాల్లో మా రవేల్ నాయక్ అనుకోండి చిన్నప్పుడు కానీ చిట్లాగా ఉన్నా నేను చెప్తాడు. ఎందుకంటే మనం ఒక కులం అనేది ప్రస్తావన లేదు ఇక్కడ. వృత్తి అనేది ఎవరైనా సరే విశ్వబ్రాహ్మణుడు వృత్తి అంటారు, కానీ తర్వాత చేసిన వాళ్ళు ఎవరి క్యాస్ట్ వాళ్ళకి పిలుస్తారు. మనకు సుఖాలు ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా ఉంటాయి, కష్టాలు మనకు ఎలా ఉన్నాయో వాళ్ళకి అంతే ఉంటాయి. కానీ సిస్టమ్ మాత్రం మారదు. ఒక్కొక్క నాయకు అలా పెట్టుకున్నా కాబట్టి 10,000కు పైగా ప్రోగ్రాం చేయగలిగారు. 3,100 మందికి 252 కోట్లతో బిస్కెట్లు ఇప్పించగలిగారు. ఇవాళ బిస్కెట్ల ఖరీదు 750 కోట్లు అయింది.
అంటే మనం ఎక్కడైనా ఒక పని చేస్తే ఒక కోసారి వస్తే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఏంటంటే ఈ ప్రేమ ఎందుకు? అందుకనే నేను చెప్తాను. అందుకనే ఇదే సంపాదించుకోవాలి. ఇది సంపాదించుకుంటే ముందుకెళ్తాం.